శుభోదయం. స్తోత్ర కథనమునకు స్వాగతము. గణేశుడు గౌరీశంకరుల తనయుడు. ఆయన గణనాయకుడు. అన్ని దేవగణాలు గణేశుని అధీనంలో ఉన్నాయి. గణేశుడు విఘ్న వినాశకుడు. ఏ ముఖ్యమైన పనిని మొదలుపెట్టినా ఆ విఘ్నేశ్వరుని ప్రార్థించి ఒక పసుపు బట్టలో 5 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ రూపాయలు ముడుపు కట్టి అనుకున్న పని సిద్ధించాలి, ఏ అడ్డంకులు లేకుండా పూర్తి అవ్వాలి అని కోరుకొని గణేశ సంకటహర స్తోత్రం ప్రతిరోజు 4 సార్లు 6 నెలలు లేదా ప్రతిరోజు 4 సార్లు చొప్పున సంవత్సరం పాటు భక్తి శ్రద్ధలతో చదవాలి లేక వినాలి. ప్రతి మాసం పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్దశి నాడు సాయంత్రం పసుపు గణపతికి కానీ, గణేశుని విగ్రహానికి కానీ, గణేశుని పటానికి కానీ షోడశోపచార పూజ చేసి 4 సార్లు సంకటనాశన గణేశ స్తోత్రం పఠించి లేదా వినిన కోరికలు సిద్ధిస్తాయి. నారదముని ఈ స్తోత్రంలో 12 నామాలతో గణేశుని స్తుతించారు. అవి: వక్రతుండ, ఒంపు తిరిగిన తొండము కల దేవుడు. ఏకదంత, ఒకే దంతము కలవాడు. కృష్ణ పింగాక్ష, గోధుమ రంగు కన్నులు కల దేవుడు. గజవక్త్ర, ఏనుగు వంటి నోరు ముఖము కల దేవుడు. లంబోదరం, పెద్ద పొట్ట కల భగవంతుడు. వికట, అనంతమైన శరీరముతో భారీగా ఉన్న దేవుడు శత్రునాశనుడు. విఘ్నరాజ, విఘ్నాలను రాకుండా చూసేవాడు. ధూమ్రవర్ణ, చక్కటి గచ్చకాయ రంగుతో బాసిల్లుతున్నవాడు. ఫాలచంద్ర, చంద్రుడు శిరస్సుపై కల దేవుడు. వినాయక, విఘ్నములకు నాయకుడు. గణపతి, దేవగణములకు అధిపతి అయిన భగవంతుడు. గజానన, ఏనుగు ముఖము కలిగిన దేవుడు. గజాననుడు తెలివితేటలు, నిశిత దృష్టి, ఓపిక, ఒకే చోట అలా ఉండి తీవ్రంగా ఏకాగ్రతతో ఒక పనిని సాధించడం, తెలుసుకున్న జ్ఞానాన్ని పొట్టలో దాచుకోవడం, అవకాశం ఎంత దూరంలో ఉన్నా అరటిపండుని తొండంతో దొరికిపుచ్చుకున్నట్టుగా దొరికిపుచ్చుకోవడం, నిదానంగా ఆలోచించడం, హుందాగా నడుస్తూ హుందాగా ప్రవర్తించడం, ఎలుకలా పరిగెత్తే మనసుని అదుపులో ఉంచుకొని కోరికలను ఇంద్రియాలను నిగ్రహించడం, ఇలా ఒక విద్యార్థికి, ఒక నాయకుడికి, ఒక హోదాలో ఉన్న ఉద్యోగస్తునికి ఉండవలసిన లక్షణాలన్నీ కలిగి వీరందరికీ ఒక ఉదాహరణగా కనిపిస్తారు. గణేశుని ఈ గొప్ప లక్షణములను స్మరిస్తూ ఉంటే మనలో కూడా ఆ సద్గుణాలు కలుగుతాయి. అందుకే సంకటహర చతుర్థి నాడు లేదా ప్రతిరోజు వినాయకుడిని నారదుడు చెప్పిన స్తోత్రంతో స్తుతిస్తే పిల్లలు విద్యాధికులు అవుతారు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి, బిడ్డలు కావాలనుకున్న వారికి బిడ్డలు, మోక్షం కోరిన వారికి మోక్షము, ధనం కోరిన వారికి ధనము కలుగుతాయి. 8 మంది బ్రాహ్మణులకు ఈ స్తోత్రం రాయించి పిల్లలతో అందిస్తే బిడ్డలు విద్యావంతులు అవుతారు. ఇక ఈ స్తోత్రాన్ని తెలుసుకుందాం. సంకటనాశన గణేశ స్తోత్రం. నారద ఉవాచ: ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుఃకామార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం, తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం, లంబోదరం పంచమంచ షష్టం వికటమేవచ, సప్తమం విఘ్నరాజంచ ధూమ్రవర్ణం తదాష్టమం, నవమం పాలచంద్రంచ దశమంతు వినాయకం, ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం. ద్వాదశైతాని నామాని త్రిసంధ్య యః పఠేన్నరః నచ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం. విద్యార్థి లభతే విద్యాం, ధనార్థి లభతే ధనం,
पुत्रार्थी लभते पुत्रान् मोक्षार्थी लभते गतिं। जपेत् गणपतिस्तोत्रं षड्भिर्मासैः फलं लभेत् संवत्सरेण सिद्धिं च लभते नात्र संशयः। अष्टभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पयेत् तस्य विद्या भवेत् सर्वा गणेशस्य प्रसादतः। इति श्री नारद पुराणे संकष्टनाशनं नाम गणेशस्तोत्रम् రెండవసారి సంకటనాశన గణేశ స్తోత్రం. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం. ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం. విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం. జపేద్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. ఇది శ్రీ నారద పురాణే సంకష్టనాశనం నామ గణేశ స్తోత్రం. మూడవసారి సంకటనాశన గణేశ స్తోత్రం. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం. ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం. విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం. జపేద్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. ఇది శ్రీ నారద పురాణే సంకష్టనాశనం నామ గణేశ స్తోత్రం. నాలుగవసారి సంకటనాశన గణేశ స్తోత్రం. నారద ఉవాచ ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరేన్నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తదాష్టమం నవమం ఫాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం. ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరం. విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం పుత్రార్థి లభతే పుత్రాన్ మోక్షార్థి లభతే గతిం. జపేద్ గణపతి స్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః. అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదతః. ఇది శ్రీ నారద పురాణే సంకష్టనాశనం నామ గణేశ స్తోత్రం సమాప్తం. శుభం భవతు. సర్వే జనా సుఖినో భవంతు.